హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు నైనా ఫార్మసీ. ఈరోజు మన వీడియోలో అజీమాక్స్ 200 డ్రై సిరప్ గురించి అయితే తెలుసుకోబోతున్నాం ఫ్రెండ్స్. అజీమాక్స్ 200 డ్రై సిరప్ యొక్క కాంపోజిషన్, యూజెస్, మెడిసిన్ పనిచేసే విధానము, డోసెస్, అదేవిధంగా సైడ్ ఎఫెక్ట్స్ గురించి అయితే ఈ వీడియోలో మనం పూర్తిగా తెలుసుకోబోతున్నాం. అయితే ఫస్ట్ టైం మీరు నా ఛానల్ చూస్తున్నట్లయితే ఈ వీడియో పూర్తిగా చూసిన తర్వాత మీకు యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ నుంచి నేను కోరుకునేది ఒక లైక్, ఒక సబ్స్క్రైబ్ మాత్రమే. వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈ సిరప్ని సిప్లా వాళ్ళు మ్యానుఫ్యాక్చరింగ్ చేయడం జరుగుతుంది. 15 ml గాను ₹57.28 ఎంఆర్పి అయితే ఉంటుంది. ఎంఆర్పి అనేది ఫ్యూచర్లో పెరగవచ్చు, తగ్గొచ్చు. ఈ సిరప్లో 10 ml స్టెరైల్ వాటర్ కూడా ఉంటుంది, ఎందుకంటే ఇది డ్రై సిరప్ కాబట్టి. దీనిని పెప్పర్మెంట్ ఫ్లవర్లో ఇవ్వటం జరిగింది, ఎందుకంటే ఇది పీడియాట్రిక్ యూజ్ కాబట్టి. చిన్నపిల్లలు చేదుగా ఉన్నట్లయితే తాగరు కాబట్టి ఫ్లవర్ అనేది యాడ్ చేస్తూ ఉంటారు. ఈ సిరప్ కాంపోజిషన్ కనుక మనం చూసుకున్నట్లయితే ఇందులో అజిత్రోమైసిన్ 200 mg అయితే ఉంటుంది. ఈ సిరప్ యొక్క యూజెస్ చూద్దాం. ఈ సిరప్ని బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ తగ్గించడానికి ఉపయోగిస్తారు. పిల్లల్లో వచ్చే టైఫాయిడ్, అదేవిధంగా గొంతులో వచ్చేటువంటి బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ లైక్ టాన్సిలైటిస్ లాంటి వాటిని తగ్గిస్తుంది. ఇంకా కనుక మనం చూసుకుంటే థ్రోట్ ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ ఈ యొక్క సిరప్ యూజ్ చేయటం వల్ల ప్రాబ్లం అనేది తగ్గుతుంది. ఇంకా కనుక మనం చూసుకుంటే ఊపిరితిత్తులో వచ్చేటువంటి ఆ యొక్క ఇన్ఫెక్షన్ తగ్గించడానికి, న్యూమోనియా, బ్రాంకైటిస్ వాటిని తగ్గించడానికి ఉపయోగపడుతుంది. ఇంకా కనుక చూసుకుంటే సైనసైటిస్, అదేవిధంగా స్కిన్ ఇన్ఫెక్షన్, ఎయిర్ ఇన్ఫెక్షన్, యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ లాంటి వాటిని తగ్గించడంలో చాలా బాగా పనిచేస్తుంది. ఇంకా కనుక చూసుకుంటే ఈ బ్యాక్టీరియా వలన వచ్చేటువంటి యొక్క జలుబు, దగ్గు వాటిని తగ్గించడంలో కూడా ఈ అజిత్రోమైసిన్ అనేది చాలా బాగా పనిచేస్తూ ఉంటుంది. ఈ అజిత్రోమైసిన్ అనే మెడిసిన్ ఇన్ఫెక్షన్ కలిగించడానికి వచ్చేటువంటి ఆ యొక్క బ్యాక్టీరియాని కిల్ చేయడం ద్వారా, స్టాప్ చేయడం ద్వారా పనిచేయటం అయితే జరుగుతుంది. డోసేజ్ కనుక మనం చూసుకున్నట్లయితే డోసేజ్ అనేది ఇది పేషెంట్ యొక్క ఏజ్, వెయిట్, హెల్త్ కండిషన్ బట్టి డాక్టర్ గారు ప్రిస్క్రైబ్ చేయడం జరుగుతుంది. అయితే ఇది డాక్టర్ గారి సలహా మేరకు మాత్రమే డోస్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా ఎన్ని రోజులు తీసుకోవాలనేది 3 days లేదా 5 days అనేది ఉన్నటువంటి ఆ కండిషన్ బట్టి, ఆ ప్రాబ్లమ్ను బట్టి డాక్టర్ ప్రిస్క్రైబ్ చేయడం జరుగుతుంది. ఈ సిరప్ యొక్క సైడ్ ఎఫెక్ట్స్ చూద్దాం. సైడ్ ఎఫెక్ట్స్ అనేవి అందరిలో రావు, కొందరినే కనిపిస్తాయి. ఇర్రెగ్యులర్ డోస్ వల్ల, డోస్ ఎక్కువ తీసుకోవడం వల్ల ఈ యొక్క సైడ్ ఎఫెక్ట్స్ అనేవి కనిపిస్తూ ఉంటాయి. ఏంటి అని కనుక మనం చూసుకున్నట్లయితే స్టమక్ పెయిన్, అదేవిధంగా మోషన్స్, వామిటింగ్ లాంటివి కనిపిస్తాయి. అలాంటి పరిస్థితుల్లో సిరప్ను యూజ్ చేయడం ఆఫ్ చేసి దగ్గరలో ఉన్నటువంటి డాక్టర్ని కానీ ఫార్మసిస్ట్ని కానీ కలిసినట్లయితే ఎటువంటి ప్రాబ్లం అనేది అయితే ఉండదు. ఇదండి అజీమాక్స్ 200 డ్రై సిరప్ యొక్క పూర్తి వివరణ. ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఆరోగ్యం బాగుండాలని కోరుకునే మీ వీరబాబు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.